ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్ టీంను 64 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన మహిళల భారత జట్టు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. హై వోల్టేజ్ మ్యాచ్, ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా మంచి పని అయిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదట్లో 2 వికెట్లను త్వరగానే కోల్పోయింది. మొదట 2 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయింది. ఎగ్జాక్ట్లీ 3 ఓవర్ల లోపే 2 వికెట్లు కోల్పోయింది. అయితే స్మృతి మందాన సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. ఒక ఎండ్లో వికెట్లు కోల్పోతున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేసింది. స్మృతి మందాన 9 ఫోర్లు 2 సిక్సర్లతో 44 బంతుల్లోనే 68 పరుగులు చేస్తే హర్మన్ ప్రీత్ సింగ్ కాస్త స్లోగా ఆడినప్పటికీ స్మృతి మందానకు మంచి స్ట్రైక్ రొటేట్ చేసింది. హర్మన్ ప్రీత్ కూడా 36 పరుగులు చేసింది. 35 బంతుల్లో 4 ఫోర్లు బాది. అయితే చివర్లో మాత్రం చాలా కీ రోల్ ప్లే చేసింది బ్యాటింగ్లో రిచా ఘోష్. 17 బంతుల్లోనే 34 పరుగులు చేసింది. 5 ఫోర్లు 1 సిక్సర్తో ఆమె స్ట్రైక్ రేట్ ఎగ్జాక్ట్లీ 200 కావడం విశేషం. చివర్లో దీప్తి శర్మ కూడా ఒక బౌండరీ సాధించింది. భారత మహిళల జట్టు ఒకానొక స్టేజ్లో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత భారీ పార్ట్నర్షిప్తో మళ్ళీ కోలుకుంది. ముఖ్యంగా 91 పరుగుల పార్ట్నర్షిప్ హర్మన్ ప్రీత్ సింగ్ అండ్ స్మృతి మందాన టీంకు చాలా ప్లస్ అయింది. మ్యాచ్ను మలుపు తిప్పింది. అలాగే చివర్లో దీప్తి శర్మ అండ్ రిషా ఘోష్ కూడా 21 బంతుల్లోనే 45 పరుగుల పార్ట్నర్షిప్ చాలా హెల్ప్ అయింది ఈ మ్యాచ్లో. పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా ఎవరు ఇంప్రెస్ చేయలేకపోయారు. ఫాతిమా సనా ఒకతే 4 ఓవర్లు బౌలింగ్ వేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. మిగతా బౌలర్లు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. నష్రు సంధు వికెట్ తీయకపోయినప్పటికీ 4 ఓవర్ల స్పెల్లో 25 పరుగులు ఇచ్చింది. ఆ తర్వాత భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ సమయంలో కూడా టార్గెట్ చేజింగ్ చేసేలా కనిపించలేదు. ఎంతో కొంత ఆ జట్టు ఓపెనర్లే కాస్త మెరుగైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. మొదటి 5 ఓవర్లకు 38 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. ఇది మినహాయిస్తే ఇంకెక్కడా కూడా పాకిస్తాన్ చేజింగ్ చేసే అవకాశాలు కనిపించలేదు. వరుస వికెట్లు కోల్పోయింది. మరీ ముఖ్యంగా ఆ జట్టులో ఓపెనర్ మునీద్ బా ఒక్కతే 41 పరుగులతో కాస్త బెటర్ బ్యాటింగ్ షో చేసింది. మిగతా వాళ్ళందరూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఆ టీంలో టాప్ 3 బ్యాట్స్మెన్లు చివర్లో అలియా రియాజ్ అనే ఒక బ్యాట్స్మెన్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేసింది. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్కే పెవిలియన్ బాట పట్టారు. మరి ముఖ్యంగా భారత బౌలింగ్ విషయానికి వస్తే దీప్తి శర్మ సంచలన బ్యాటింగ్తో పాకిస్తాన్ వెన్ను విరిచింది. 4 ఓవర్ల బౌలింగ్ వేసి జస్ట్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు తీసింది. అలాగే శ్రీచరణి కూడా 4 ఓవర్ల తన స్పెల్లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీస్తే షఫాలి వర్మ కూడా 1 వికెట్తో రాణించింది. మరో వికెట్ రన్అట్ రూపంలో వెనుదిరిగింది. ఏ డిపార్ట్మెంట్లో కూడా టీమిండియాకు పాకిస్తాన్ మహిళల జట్టు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 64 పరుగుల భారీ తేడా అంటే చాలా పెద్ద మార్జినే అనుకోవాలి. 5 వికెట్లతో పాకిస్తాన్ వెన్నువిరిచిన దీప్తి శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.